మీ ఫేవరెట్ సీరియల్స్ ఇప్పుడు టీవీకి ముందే సన్ నెక్స్ట్ యాప్ లో మస్తుగా అందరికి ముందే చూడండి. ఇప్పుడు సన్ నెక్స్ట్ యాప్ ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. రై స్టార్ట్ చేయండి. మా బావ రాజు మా దుర్గత్తయ్య కొడుకు. మేమిద్దరం చిన్నప్పుడు కలిసి ఆడుకునేవాళ్ళం. మీరేనా వర్ష? వర్ష, ఇంత గొప్ప కుటుంబం అనేది మన కొద్దిపాటి పరిచయంలో నీ బాధ్యతని నేను నెరవేర్చగలననుకొని నన్ను నమ్మి ఈ కుటుంబానికి పంపించావా? దేవుడా, నన్ను వర్ష గుర్తుపట్టేలా చూడు. అమ్మమ్మా, లేమ్మా, కలకాలం చల్లగా ఉండు తల్లి. పదిహేనేళ్ల తర్వాత కూడా నన్నింత బాగా గుర్తుపెట్టుకున్నావమ్మా. నిన్నెలా మర్చిపోతానమ్మమ్మా? వర్ష, ఈ దుర్గత్తయ్య గుర్తుందా? గుర్తున్నవత్తయ్య. ఆహా, నా వర్ష ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినా కూడా అందరినీ గుర్తుపడుతుంది. నన్ను కూడా గుర్తుపడుతుంది అనుకుంటా. ఈవిడ దుర్గా అత్తయ్య అయితే పక్కన ఉన్నది రమేష్ మావయ్య అనుకుంటాను. ఆ పక్కన సంతోషం టెన్షన్ కలిపి రెప్ప వేయకుండా నన్నే చూస్తున్నారంటే వర్ష బావ రాజయ్య అంటారు. ఎలా ఉన్నావు తల్లి? నువ్వు మళ్ళీ తిరిగి రావటం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. నేను బాగున్నాను మావయ్య, మీరెలా ఉన్నారు? బాగున్నానమ్మా.
దేవుడా దేవుడా దేవుడా, పూజారి గారు అన్నమాట నిజం కాకుండా చూడు. వర్ష నన్ను గుర్తుపట్టేలా చూడు. నువ్వు రాజుబాబువి కదా? బాగున్నావా బావా? ఒరే రాజు, చూసావారా, నీ మరదలు నిన్ను మర్చిపోలేదు. మరి వర్ష అమ్మా నాన్న ఎక్కడున్నారు? అమ్మా వర్ష, లోపలికి పదమ్మా. అమ్మా నాన్న ఎక్కడమ్మా? ముందు లోపలికి పదమ్మా, పద. నా మరదల్లాన్ని గుర్తుపట్టేసింద్రోయ్. ఏయ్, ఇంకా అలా నిలబడి చూస్తున్నారేంట్రా? తీర్మానం వాయించండి. వచ్చింది ఈ ఇంటి వారసురాలు కాదు, మన శత్రువు. ఇక తిరిగి రాదు, ఆస్తి మనకే చెందుతుందన్న టైంలో వచ్చింది. ఏం చేద్దామన్నయ్యా? ఇళ్ళలగ్గానే పండగ కాదరా లింగం. అది ఆస్తికి రిజిస్ట్రేషన్ చేయిస్తుంటే చప్పట్లు కొట్టడానికి మనమేమన్నా చేతులకి గాజులు వేసుకున్నామా? అడ్డుపడతాం. అవసరమైతే అడ్డు తొలగిస్తాం. ఇది మన ఇల్లు. ఈ యావదాస్తికి నువ్వే వారసురాలివమ్మా. వారసురాలు వర్షే అయినా ఈ ఆస్తి నాది. రాజుతో పెళ్ళయ్యాక వర్షాని నా కాలు కింద చెప్పులాగా తొక్కి పడతాను. అమ్మ వర్ష, మీ తాతయ్య గారి ఫోటోకి దండం పెట్టుకుందు గాని రామ్మా. నన్ను క్షమించండి. నేను మీ మనవరాలిని కాదు. మీ వర్ష చనిపోయింది. తన కోరిక మేరకు ఈ ఆస్తిని కాపాడాలని నేను తన స్థానంలో ఇక్కడికి వచ్చాను తప్ప ఇందులో నా స్వార్థం కానీ లాభాపేక్ష కానీ లేదు. నేను చేసేది మీకు తప్పనిపిస్తే నన్ను క్షమించండి. మీ మనవరాలి కోరికలు నేను నెరవేర్చబోతున్న ఈ కార్యంలో న్యాయం ఉందనిపిస్తే పైనుంచి ఆశీస్సులు నాకు అందచేయండి.